ఇంకో అటువంటి ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమవుతుంది, కదులుతుంది. కేసీఆర్ పుట్టిందే అందుకు కావచ్చు, మరి నాకు తెలియదు. వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినాం. ఈ 4,000 కోట్లు లాగోడు ఇటే గుంజింది. ఇది మన అప్పులకు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100% ఇండియాలో 100% సప్లై చేస్తాం. ఇది రైతాంగానికి ఒక రైతులకు ఇది ఒక రైతు బిడ్డగా నేను రైతులకు చేయగలిగిన సేవ. ఇట్లా ఎన్నో రకాల ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ కాదు. రైతు బాగుపడితే గ్రామంలోనే కొన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తే అది బంగారు తెలంగాణ అవుతుంది. ఆ బంగారు తెలంగాణ కోసమే ఆనాడు సావు నోట్లో తలకాయ పెట్టేదాకా నేను కొట్లాను. నిమ్స్ హాస్పిటల్ పోతే ఆనాడే పోవాలి. దేవుడు బతికిచ్చిండు. బతికించుడే కాదు, తెలంగాణ రప్పించిండు. ఈరోజు ఖచ్చితంగా 600 సరే చిల్లర రాజకీయాలు పక్కన పెడితే తెలంగాణ ఉన్నన్ని రోజులు రైతుకు ఫ్రీ ఫర్టిలైజర్ సప్లై కావాలి. అవి తీరాలి. పర్వాలేదన్నా మేము ఒక 50% పెట్టుకుంటాం, మేము మంచిగా అయినా రైతులు చెప్పేదాకా సప్లై అయితేనే ఉండాలి. అంతే కదా. మాకు కూడా మేము మంచిగా అయినాం. మొన్న మీరు ఏమన్నారు, కరెంటు ఇస్తుంటే 9 గంటలు వద్దు సార్ 6 గంటలు అయ్యింది. మీరు వద్దనేలాగా సప్లై చేసిన బాగా వచ్చింది, బాగా జరిగింది కదా. దీంతో ఏమైందంటే ఒక ఎకరానికి రైతుకు మనం 2 దుక్కిమంది బస్తాలు ఇస్తాం, ఒక 3 యూరియా బస్తాలు ఇస్తాం. ఇంచుమించుగా రఫ్గా జర పైచ్యం ఎక్కువ నాసు ఉంటాడు, బీసీ సరే ఇంకో 1.5 బస్తా ఎక్కువ అంటారు. అంతే కదా. మామూలుగా వేసేది అయితే అట్లా ఎక్కువ ఇయ్యద్దు.